హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అండ్ ఈరోజు వీడియోలో కంప్లీట్గా షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎలా బేబీ బాయ్కి బర్త్ ఇచ్చాను వయా నార్మల్ డెలివరీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు గనక ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే గనక ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అయ్యాను అండ్ నా మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఏం టిప్స్ ఫాలో అయ్యాను అనేది కంప్లీట్గా కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మై ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఈజ్ 15 జూన్ 2023. నాకు డెలివరీ అయింది 22 మే 2023. 36 వీక్స్ పడిన తర్వాత డెలివరీ అనేది అయింది. డెలివరీ అయ్యే బిఫోర్ డే పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అరౌండ్ 9 o'clock నుంచి అలా స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. డెలివరీ అయింది మాత్రం మండే. సో సండే రోజు నైట్ నేను చికెన్ తిన్నాను. సో దాని తర్వాత పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మేబీ చికెన్ వల్ల ఈ పెయిన్స్ వస్తున్నాయేమో అని నేను అనుకున్నాను. అంటే పెయిన్స్ ఇలా ఉంటాయని మనకు తెలియదు కదా. సో చాలామంది కూడా చెప్పారు ఫాల్స్ పెయిన్స్ ఇలానే ఉంటాయి, అంటే అప్పుడప్పుడు వచ్చేసి వెళ్తూ ఉంటాయి అని అన్నారు. సో నైట్ అయితే అంతగా హెవీ అనిపించలేదు. బట్ మార్నింగ్ 6 తర్వాత నుంచి ఇంకా ఫుల్గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అమ్నోటిక్ ఫ్లూయిడ్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా మేము హాస్పిటల్కి అయితే వెళ్ళి అడ్మిట్ అయ్యాము. డాక్టర్ చెకప్ చేసి ఇది లేబర్ పెయిన్సే, బేబీ అయితే హెడ్ కిందకు ఉంది, వెరీ సూన్ తన డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. మార్నింగ్ 6 నుంచి అరౌండ్ 12 o'clock వరకు కూడా ఫుల్గా పెయిన్స్ అయితే ఉన్నాయి, అంటే వస్తూ పోతూ ఉన్నాయి అన్నట్టు హెవీగా. ఇంకా తను ఇంకా హెవీగా రావడానికి డాక్టర్ ఇండ్యూస్డ్ ఇచ్చారు. ఇండ్యూస్డ్ అంటే మనకు పెయిన్స్ ఇంకా ఎక్కువ వచ్చి పూజ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఒక ఇంజెక్షన్ అండ్ సెలైన్ ఉంటుంది. సో అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా పెయిన్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. వెంటనే లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు. లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు నా హార్ట్ బీట్ అండ్ పల్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఎంత పెయిన్ అంటే అసలు తట్టుకోలేకపోతున్నా పెయిన్. మను అండ్ అమ్మ నా పక్కనే ఉన్నారు. అసలు ఏడ్చేస్తున్నాను, నాకు ఇది వద్దు, ఏది వద్దు, నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అన్నాను. డాక్టర్ అయితే అన్నారు మీకు మ్యాక్సిమం నార్మల్ డెలివరీ అవుతుంది, కొంచెం పేషెన్సీ ఉండాలి, లేదు అంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది, మేమేం చేయలేము అని కూడా చెప్పారు. సో చాలా చాలా అంటే అసలు తట్టుకోలేకపోయా పెయిన్స్. ఎంత ఘోరంగా ఉంటాయంటే అమ్మో ఇలా ఉంటుందా అనిపించింది. సో నా ఫేవరెట్ కార్డ్ వచ్చేసి లార్డ్ శివ అన్నట్టు. ఆ రోజు మండే కూడా. సో నేను మైండ్లో చాలా అనుకున్నాను, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి అదే ఇంకా ట్రస్ట్ చేస్తూ అలానే అనుకుంటూ చాలా పెయిన్స్ తీసాను అన్నట్టు. వాళ్ళు పుష్ చేయి అని చెప్పేసి అంటున్నారు. డెలివరీ 5 to 6 minutesలో అయిపోయింది. ఐ వాజ్ జస్ట్ సో రిలీఫ్డ్. అసలు ఏం చెప్పాలి, ఇంకా 120కి డెలివరీ అయిపోయింది. ఇంకా బాబుని చూడగానే నేను ఎంత ఫేస్ చేసిన పెయిన్ అంతా కూడా అట్లా చిటికలో ఎగిరిపోయింది అంటారు కదా, అలా అయిపోయింది. ఇంకా అసలు బాబుని ఎత్తుకొని ఏడ్చేసాను. అంటే ఆ చూడడంతోటే ఇంకా వాటర్ వచ్చేసాయి. ఆ ఫస్ట్ టచ్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. సో అమేజింగ్. అసలు చెప్పడానికి కూడా మాటలు రాలేవు. అదొక అద్భుతమైన ఫీలింగ్. అసలు ఆ మూమెంట్ని అసలు మాటలు చెప్పడానికి కూడా రాదు అండ్ కన్వే చేయడానికి కూడా రాదు. అది ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తామో ఆ సిచ్యువేషన్, ఇంకా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా మదర్ అవ్వడం అనేది అదొక బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. అండ్ తర్వాత పీడియాట్రిషియన్ డాక్టర్ వచ్చేసి బేబీని తీసుకెళ్ళి కూడా అన్ని టెస్టులు చేసేసారు. చేశాక లైక్ హార్ట్ బీట్ అవన్నీ కూడా చేసేసారు. ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. సో ఫైనల్గా తీసుకొని వచ్చారు. బేబీ లుక్ ఎట్ మీ అండ్ దట్ ఈస్ ద క్యూట్ మూమెంట్. ఓ మై గాడ్, ఏం చెప్పాలి, అసలు మాటలు కూడా రావట్లేవు. దట్ ఈస్ ద అమేజింగ్ అండ్ క్యూటెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా మా ఫ్యామిలీ అందరిట్లో నాకు సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అందరూ బేబీ గర్ల్స్ అన్నట్టు. బట్ నాకు మాత్రమే బేబీ బాయ్. అది చాలా హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ అనిపించింది. ఇంకా అందరి తర్వాత బాబు రావడం మేము చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా నేను ట్రస్ట్ చేసే గాడ్ లార్డ్ శివ. సో నేను ఏదైతే దేవుణ్ణి ఎక్కువ ట్రస్ట్ చేస్తాను, ఎక్కువ ఆరాధిస్తాను, నాకు అదే రోజు మండే అండ్ బాబు కూడా ఆరుద్ర నక్షత్రంలో, మీన్స్ శివుడి నక్షత్రంలోనే జన్మించాడు. ప్లస్ అమృత గడియలలో జన్మించడం అండ్ శివుడి నక్షత్రంలో జన్మించడం నాకైతే చాలా చాలా అమేజింగ్ అనిపించింది. అసలు నేను నమ్మలేదు. అసలు ఎవరికి ఎప్పుడైనా నమ్ముతారో లేదో, బట్ నాకైతే ఇది జరిగింది. నేను గాడ్ని చాలా ట్రస్ట్ చేస్తాను. సో అదైతే నాకు నా లైఫ్లో జరిగిన ఒక వండర్, అద్భుతం అనే చెప్తాను. సో
అదే గాడ్, లార్డ్ శివ నేమ్ వచ్చేలాగా మా బాబు నేమ్ కూడా శివ్య తిరణ్ అని పెట్టుకున్నాము. నేనైతే మైండ్‌లో ఒకటే పెట్టుకున్నాను లేబర్ రూమ్‌కి వెళ్ళే ముందు. నాకు ఎంత బాధైనా ఫేస్ చేస్తాను. బట్ నార్మల్ డెలివరీ అయితే అవ్వాలి అని ఒకటి ఫిక్స్ అయ్యాను మైండ్‌లో. అండ్ నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను సెవెంత్ మంత్ నుంచే కొన్ని ఆసనాస్ అయినా, వార్మప్స్ అయినా స్టార్ట్ చేశాను. బికాజ్ మా హస్బెండ్ వచ్చేసి, మను వచ్చేసి ప్రొఫెషనల్ యోగా కోచ్. తన సజెషన్స్‌తో నేను కొన్ని ఆసనాస్ కూడా చేశాను. లైక్ బటర్‌ఫ్లై చిన్న చిన్నవి ఆసనాస్ అయితే సెవెంత్ మంత్ నుంచే స్టార్ట్ చేశాను. మంచి డైట్ తీసుకునేదాన్ని ఎస్పెషల్‌గా. అంటే అందరూ తీసుకుంటారు. బట్ పర్టిక్యులర్‌గా నేను ఇదే డైట్ తీసుకోవాలి అని చెప్పేసి డైట్ తీసుకునేదాన్ని. అండ్ వార్మప్ అయితే కంపల్సరీ చేసేదాన్ని. సెవెంత్ మంత్ నుంచే స్టార్ట్ చేశాను. అండ్ మను కూడా నాకు ఒక బ్యాక్ బోన్‌లా ఉన్నాడు. అంటే మనం ఆ టైంలో హెల్తీగా ఉండడం అండ్ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందులో హస్బెండ్ రోల్ అనేది చాలా వరకు ఉంటుంది. అందులో 100% మను అయితే ఇచ్చాడు. లైక్ నన్ను బాగా చూసుకోవడం అయినా, నా మైండ్ సెట్‌ని మోటివేట్ చేయడం అయినా, ఎవ్రీథింగ్ కూడా తను 100% ఇచ్చాడు. అండ్ అందరం కూడా ఫైనల్లీ హ్యాపీ. బేబీ బాయ్ వచ్చాడు. ప్లస్ ఆహ్, మేము న్యూ పేరెంట్స్‌గా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మా హ్యాపీనెస్ ఇంకా మాటల్లో చెప్పలేనిదన్నట్టు. ఫైనల్లీ ఐ హావ్ ఏ హెల్తీ బేబీ. ఏం చెప్పాలి అసలు ఐయామ్ సో బ్లెస్డ్. హీ ఈజ్ మై లైఫ్. మీరు గనక ప్రెగ్నెంట్ వుమెన్ అయితే ఐ మీన్ డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే గనక నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. పక్కాగా మీరు నార్మల్ డెలివరీ అవ్వడానికి ట్రై చేయండి. డాక్టర్ కనుక మీకు చెక్ చేసి ఏం ప్రాబ్లమ్ లేదు, నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే గనక పక్కాగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ట్రై చేయండి. ఆ పెయిన్ చాలా ఉంటుంది ఐ నో. బట్ ఆ పెయిన్ అనేది ఓన్లీ 1 డే ఉంటుంది. బట్ నార్మల్ డెలివరీ అవుతే గనక నెక్స్ట్ డేకి మనం సెట్ అయిపోతాము. నాకు డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డేకే నేను సెట్ అయిపోయాను అండ్ ఫిట్‌గా ఉన్నాను. ఆఫ్టర్ 20 డేస్ తర్వాత నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకున్నాను. అండ్ నా వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకున్నాను. అంత ఫిట్‌గా ఉండొచ్చు అండ్ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్ అనేది సో అమేజింగ్ అసలు. ఐ థింక్ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అండ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే గనుక అండ్ హెల్ప్ అయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.